కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిర చర ఆస్తులకు సంబంధించి నిర్ణయాలు మీరు సొంతంగా తీసుకొని ఆనందాన్ని పొందగలుగుతారు. వివాహాది కార్యక్రమాలకు సంబంధించిన పనులు మెల్లగా ముందుకు వెళ్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అదేవిధంగా కొనసాగుతాయి. కర్కాటక రాశివారు ఈరోజు శ్రీరామదూత హనుమతే నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా ఉంది. శుభవార్తను వింటారు. మీ శ్రమకు తగ్గటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లోపట మీ పాత్ర అధికంగా ఉంటుంది. తొందరపడకుండా నెమ్మదిగా ఆలోచించి మాట్లాడండి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సింహరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలూపట ఆటంకాలు ఎక్కువగా కలుగుతాయి. మీ యొక్క సకాలంలో పనులు పూర్తి కాకపోవచ్చును. మిత్రుల ద్వారా కొంత సహాయం పొందినా కూడా బంధువుల మధ్యన మీకు గౌరవ మర్యాదలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. పై అధికారులతోని జాగ్రత్తగా వ్యవహరించండి. కన్యారాశి వారు ఈరోజు శ్రీ హనుమతే నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని స్వామివారికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.